కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు తమ పాడి పంటలతో కళకళలాడిన భూములను ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ధారపోసిన నల్ల లింగాయపల్లి గ్రామ రైతులు నేడు అదే ఫ్యాక్టరీ గేటు ముందు నిలబడి తమ హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. బంగారం లాంటి భూములను ఇస్తే నేడు మా జీవితాలు అడుక్కునే పరిస్థితికి వచ్చాయి అంటూ వందలాది మంది గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలపడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. ఈ వివాదం మూలాలు 2007వ సంవత్సరానికి వెళతాయి. అప్పట్లో ఎర్రగుంట్ల మండలం నల్ల లింగాయపల్లి గ్రామ పరిధిలో రఘురామ్ సిమెంట్స్, ప్రస్తుత భారతి సిమెంట్స్ ఏర్పాటు కోసం వైఎస్ కుటుంబం సుమారు 2500 ఎకరాల భూమిని సేకరించింది. ఆ సమయంలో రైతులకు భారీ ఆశలు చూపించారు. ఎకరాకు 2.5 లక్షల నుండి 3.5 లక్షల వరకు పరిహారం ఇస్తామని, ఇంటికో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని, భూ నిర్వాసితులకు అదనపు ప్యాకేజీతో పాటు గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. ఉచిత విద్య, వైద్యం, రోడ్లు మరియు తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తామని నమ్మబలకడంతో రైతులు తమ జీవనాధారమైన భూములను అప్పగించారు. అయితే 2009లో ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయి. ఫ్యాక్టరీ లాభాల బాటపట్టిన భూములిచ్చిన అన్నదాతల జీవితాల్లో మాత్రం వెలుగు నిండలేదు. శాశ్వత ఉద్యోగాల పేరుతో కేవలం సెక్యూరిటీ గార్డులుగా లేదా రోజువారీ కూలీలుగా మాత్రమే అవకాశం కల్పిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్టరీ యాజమాన్యం ఉద్యోగాల భర్తీలో రెడ్లకు మాత్రమే పెద్దపీట వేస్తోందని, మిగిలిన సామాజిక వర్గాల వారిని తీవ్రంగా చిన్నచూపు చూస్తోందని గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. చదువుకున్న తమ బిడ్డలకు సరైన హోదా లేని పనులు ఇవ్వడం మోసం చేయడమేనని వారు వాపోతున్నారు. పైగా ఇప్పటికీ చాలా మంది రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందకపోవడం మేనేజ్మెంట్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల విలువ కోట్లలో ఉండడంతో తాము తక్కువ ధరకు భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, కానీ తమ కడుపు నింపే ఉపాధి మాత్రం కరువైందని వారు అధికారులను నిలదీస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి నిరసన విరమించిన తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఫ్యాక్టరీ కార్యకలాపాలను పూర్తిగా స్తంభింపజేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.